హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ పర్ల్స్. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్లో రెగ్యులర్గా చేసే చికెన్ బిర్యానీ కాకుండా ఇలా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ముందుగా మనం 2 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. 1/2 kg చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అర నిమ్మబద్దని ఇలా పిండుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్. వీటన్నిటిని చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత అందులో 1/2 స్పూన్ షాజీరాని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 4-5 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీరని కట్ చేసి తీసుకోవాలి. చికెన్ అనేది కాస్త ఉడికిన తరువాత ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి మొత్తం కలుపుకొని మరో 3 నిమిషాల పాటు చికెన్ని ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ లెక్కన యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో నుంచి మనం చికెన్ పీసెస్ని సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. మనకి చికెన్ పీసెస్ అనేవి కొంచెం చిన్నవిగా ఉంటే ఇలా స్పూన్తో తీసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి వాటర్ అనేవి ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మూత పెట్టి సిమ్లో దీన్ని ఉడికించుకోవాలి. మనకి రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రై కోసం బాండీ పెట్టుకొని అందులో 1 గరిటె ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 3-4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 ఏలక్కాయలు వేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయను కూడా వేసి 1/2 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి
పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర చల్లి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. Please subscribe my channel. Thank you.